అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారం రోజుల నుంచి నిర్విరామంగా భక్తుల సమస్యలను తెలుసుకుంటూ భక్తులకు సర్వీస్ చేస్తూ భక్తుల కోసం నేనుంటానంటూ సీతక్క ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా తనే అన్నీ అన్నట్టుగా సమ్మక్క సారక్కకు సంబంధించిన దర్శనానికి సంబంధించి భక్తుల కోసం అన్నీ తానే ముందుండి సమస్యలను పరిష్కరిస్తూ ఇక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి సీతక్కతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జాతర తుదిఘట్టానికి వచ్చేసింది. చాలా సీరియస్ తీసుకొని ఎక్కడ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మంత్రి సీతక్క చేస్తుంది. అక్క ఎట్లుంది? వాస్తవానికి రష్ చాలా, భక్తులు కూడా బాగా వచ్చారు. మేము కూడా ఇన్వైట్ చేసినాం, స్వాగతించినాము. నిన్న బాగా ఒకటేసారి విఐపీలు వివిఐపీలు తాకిడి కూడా తాడ్వాయి రూట్లో బాగా వచ్చారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రకరకాల వాళ్ళు కూడా రావడంతో తర్వాత బస్సెస్ కూడా కొంత అక్కడక్కడ అవి స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. అది తప్ప పెద్దగా ఎక్కడ ఇబ్బంది జరగలేదు. కొంచెం జాప్యం అయి ఉంటే క్షమించండి అని కూడా కోరుతున్నాము. ఎందుకంటే పిల్లలతో వస్తారు కాబట్టి ఈ దారిలో అయినా రోడ్లు కూడా అవన్నీ వెడల్పుగానే ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. ఈసారి వేల బస్సులు కూడా ఉన్నాయి. తర్వాత పాస్ల ఒత్తిడి కూడా మా మీద ఉన్నప్పటికీ మేము చాలా వరకు కంట్రోల్ చేసినాము. ఏదేమైనా ఈరోజు సాటర్డే అనేది ఇప్పటివరకు అంతా ఖాళీ ఉంటుంది. గద్దెల కాడ అసలు ఖాళీ అనేది లేదు. మేము రాత్రి 1 గంట వరకు ఇక్కడే ఉన్నాము. మళ్ళీ పొద్దున్నే 9-8 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నాము. రష్ వస్తూనే ఉన్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ఇదే తాకిడి ఉంటుందని మేము అనుకుంటున్నాం. స్వయంగా మంత్రే మైకు పట్టుకొని అందరు జాగ్రత్తగా ఉండాలి, దర్శనం చేసుకోవాలి, దర్శనం అందరూ జాగ్రత్తగా వెళ్ళాలని సీతక్క చెబుతూ వచ్చింది. ఏంటి సీతక్క తుది ఘట్టానికి జాతర చేరుకొని ఉంది. ప్రధానంగా ఎట్లుండబోతుందట అంటే 2 సంవత్సరాల తర్వాత తల్లులకు సేవ చేసే అదృష్టం మాకు కలుగుతుంది. సమ్మక్క సార్లమ్మ వారు అడవిలో ప్రకృతి శక్తి దేవతలుగా ఉండి ఆ ప్రకృతి శక్తితోటి ప్రజల్లోకి వచ్చి వారి కూడగట్టుకున్న శక్తినంతా కూడా ప్రజల యొక్క భక్తుల కోరికలను తీర్చడం కోసం 4 రోజులు మన మధ్య ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటే అంటే వనానికి పంపిస్తుంటే బాధ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఈ ప్రాంతంలో మేమందరం ఇన్ని రోజులు ఉంటాం. కానీ భక్తులు ఈ రకంగా రావడం అనేది ఆ తల్లుల మీద, సమ్మక్క సార్లమ్మ మీద పెరుగుతున్నటువంటి భక్తికి, విశ్వాసానికి నమ్మకం. ఇక్కడ గుడి లేదు, వజ్రాలు లేవు, గోపురాలు లేవు, ఏం లేవు. మనం ఏర్పాటు చేసేది వాళ్ళకు రావడానికి పోవడానికి సౌకర్యాలు. తల్లుల సమ్మక్క సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు దర్శనం మాత్రం. అయినా కూడా ఇంతమంది రావడం అనేది నిజంగా ఆ తల్లుల బిడ్డలుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. సమస్య రాగానే సీతక్క గర్జిస్తుంది. మేడారంకు ఫలాని సౌకర్యం లేదని చెబుతుంది. 2 నెలల నుండి మీరు అధికారంలో ఉన్నారు, పాలనలో కీలక భాగం కానున్నారు. ఏం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో సమ్మక్క సారలక్కకు ఏ విధమైన న్యాయం? పర్మనెంట్ స్ట్రక్చర్ ఇప్పుడే మా ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాస్తవానికి ఎప్పుడు ఆ షెడ్లు వేస్తాము, షెడ్లో కిందికి ఉండడంతో కూడా వాళ్ళ లైన్లలో నిలబడితే గాలి రాక ఇబ్బంది అవుతుంది. నిన్న మేము అందరం గమనించింది. సో ఇట్లాంటిది మంచిగా షెడ్స్ అంతా వేయాలి. తర్వాత టాయిలెట్స్ కూడా వీలైతే అక్కడక్కడ ఇవ్వాలి. మంచినీటి సౌకర్యం కూడా ఇంకా పెంచాలి. మేము ఈసారి డ్రమ్ములు పెట్టినాము, అక్కడక్కడ ట్యాప్స్ పెట్టినాము, క్యూ లైన్లలో కూడా వాటర్ బాటిల్స్ ఇచ్చినాము. కానీ అంటే జాతర ప్రతి సంవత్సరం ఒకే నెలలో రాదు. వచ్చినప్పుడల్లా ఒక్కసారి ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది, ఇప్పుడు 21, 24 వరకు. ఒక్కొక్కసారి జనవరి ఎండింగ్లో వస్తుంది, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది. కాబట్టి ఇవన్నీ తట్టుకోవాలంటే కొంత పర్మనెంట్ స్ట్రక్చర్ లైన్లలో నిలబడ్డోళ్ళకు. తర్వాత ఎక్కడంటే అక్కడ కూర్చొని సేద తీరడానికి ఈ లక్షల బిల్డింగులు కట్టించినా కాదు. కానీ దీన్నే మేము వెయిటింగ్ లాగా చేయాలనుకుంటున్నాము. చెట్ల పెంపకం కూడా ప్రాధాన్యత ఇస్తాం. సమ్మక్క సార్లమ్మ చరిత్ర 1000 ఏళ్ళు నిలబడేటట్టుగా 800 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర సమ్మక్క సార్లమ్మ త్యాగాల చరిత్ర. 800 ఏళ్ల తర్వాత ప్రభుత్వాలు గుర్తించి గౌరవ వందనంగా పోలీసు కలెక్టర్ గారు వచ్చి గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేసి సమ్మక్కను జనంలోకి తీసుకొస్తారు. ఇది చాలా అసలు ఎక్కడ లేదు ప్రపంచం. కాకపోతే జరగాల్సినంత ప్రచారం లేదు మన దేవతల గురించి. అట్లా శిలాశాసనాల ఎట్లా మేధావులు అందరితో కూర్చొని వాళ్ళ చరిత్ర 1000 ఏళ్ళు ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం. జాతీయ పండుగగా లేకపోవడం కూడా ఇంత మనం ఏమనంటే కుంభమేళ అంటాం. కుంభమేళ కంటే కూడా పెద్దది. కుంభమేళ 12 రోజులు వేలాది కిలోమీటర్ల గంగా నది మీద లేదా గోదావరి పుష్కరాలు అయితే పుష్కరాలు ఇట్లా నడుస్తాయి. కానీ ఒకే ప్లేస్లో జస్ట్ 15 కిలోమీటర్ల వైడ్ దాంట్లో 4 రోజుల పాటు ఈ జాతర నడుస్తుంది. 1 కోటి మంది పైగా ఇప్పటికే దర్శనం అయింది. అంతకుముందు ఒక 50 లక్షలు, 1.5 కోటి ఈరోజు వరకు
1.5 కోటి మంది దర్శనాలు అయిపోయింది. అసలు గింత కూడా ఖాళీ లేదు అక్కడ గద్దెలు చూస్తే. అసలు ఎట్నుంచి వస్తారో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఏదేమైనా ఆ తల్లుల దయతోటి ఈసారి ఎలాంటి ప్రాణ నష్టాలు లేకుండా మంచిగా జరిగింది. కొద్దిగా తాడవాయిను ఈ రూట్లో ఎక్కువ బస్సులు కూడా ఉన్నాయి. మీకు తెలుసు ఈసారి బస్సుల సంఖ్య 6,000 బస్సుల సంఖ్య పెంచినాము. అది కొద్దిగా పోయేటప్పుడు వచ్చేటప్పుడు లేదా డ్రైవర్ అలసటతోటో లేకుంటే వాళ్ళు రెస్ట్ రూమ్ కానీ ఆపినప్పుడు డే అండ్ నైట్ ఇట్లాంటి వాటి కాడ కొద్దిగా ప్రాబ్లం అయింది తప్ప మిగతా అంతా సమ్మక్క సారలమ్మ దయతోటి చేసుకున్నాం. చివరిగా ఒక విషయం చెప్పండి అక్క, భక్తులకు నేరుగా మంత్రి స్థాయిలో క్షమించాలి, కొంతమేరకు అసౌకర్యం జరిగిందని స్వయాన మంత్రి చెబుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ సమ్మక్క సారక్కకు సంబంధించి మీరు అన్ని ఏర్పాట్లు చేస్తానని కూడా స్వయంగా చెబుతున్నారు. భక్తులకు ఆర్టీవీ ద్వారా మేడారం చివరి ఘట్టం నేను తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకుంటా. ఆ ధైర్యం నాకుంది, ఆ చిత్తశుద్ధి నాకుంది. ఎందుకంటే ఎండలు ఉన్నాయి, మీకు ముందు నుంచి కూడా మీరు కూడా చెప్పారు, ఎండలు ఉన్నాయి. కొద్దిగా పిల్లలకు నెత్తిల మీద గుడ్డలు, కొంచెం వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చుకోండి అని కూడా నేను మొదటి నుంచి నా వాయిస్ ఎండ్లైనా చూడండి అదే చెప్పుకుంటూ వచ్చినాం. కొంత వివిఐపీలు వచ్చినప్పుడు అర్ధగంట ఆపాల్సి వచ్చింది. ఆ అర్ధగంట కూడా మేము గమనించింది అంటే ఆ షెడ్యూలు కొద్దిగా పైకుంటే వాళ్ళకు గాలి వచ్చేది. అంటే ఒక్కొక్కసారి నేను గత జాతరలో నేనే ఉన్నా, అంతకుముందు జాతర ప్రతి జాతరకు నేను సజెషన్స్ ఇచ్చిన, ఏ గవర్నమెంట్ అని ఉండని. మేము ఇక్కడ లోకల్ బిడ్డలం, లోకల్ ప్రజాప్రతినిధులం, ఆ జాతి బిడ్డలు కాబట్టి మా దేవత దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికి అసౌకర్యం కలగకూడదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాజకీయాలు మాట్లాడలే, ఇది చేయండి అది చేయండి అని నేను కోరినా. ఇప్పుడు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నా కాబట్టి సరి చేసుకొని ఇంకా బాగా చేయాలని చూస్తున్నాం. అన్న ముఖ్యమంత్రికి నిన్నేమన్నా ఎవరిని కూడా మేము దర్శనానికి వచ్చినప్పుడు ఎలాంటి కోరికలు కోరను. నేను గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు నేను అనలే, కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చేయను. ఎందుకంటే వాళ్ళ కోరికలు వాళ్ళవి ఉంటాయి, మారి కోరికలు ఇప్పుడు ఎందుకు పెట్టడం, తర్వాత పెడతాం, తప్పకుండా ఇస్తారు. అడగగానే 110 కోట్లు ప్రకటించారు. ఆ 110 కోట్ల లెక్క కూడా మేము చెప్తాం. అదేవిధంగా ఇంకా మిగిలిన డబ్బులన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికే మిగిలినాయి డబ్బులు, అవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తాం. ఖచ్చితంగా స్వాస్థ్య పనులకు ఒక పరిష్కారం, ఇప్పుడు వచ్చిన లోపాలన్నీ సరి చేసుకొని ఇంకా బెటర్గా చేయడానికి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రివ్యూ ద్వారా బెటర్గా చేసే ప్రయత్నం చేయాలి. మనం ఎంతైతే బెటర్గా అనుకుంటున్నామో అంత. ఇప్పుడు మీరు చూస్తే గతం కంటే డబల్ వచ్చారు. అప్పుడు నేనే ఎమ్మెల్యే ఉన్నా, ఇప్పుడు నేనే ఎమ్మెల్యే. గతం కంటే డబల్ వచ్చింది. అది ఫ్రీ బస్సెస్ కావచ్చు, లేకుంటే మేము కూడా రెగ్యులర్గా ప్రచారం కూడా చేసినాం అమ్మ దర్శనం ఈ టైంలో. అయినా కూడా 50 లక్షల మంది దేవుళ్ళు రాకముందే వచ్చి, మీకు తెలుసు గతంలో 20,000 50,000 హయ్యెస్ట్ వస్తే 1,00,000 ఏది ముందు మొక్కులు, లేదా 2 లక్షలు 10 లక్షల మంది కూడా ఈసారి ముందస్తు మొక్కులు చెల్లించుకున్నాం ఒక్క రోజులో 10 లక్షల మంది. సో ఇవన్నింటిని కూడా చూసుకొని మేము చేస్తున్నాము. మాకు ఇక్కడ ల్యాండ్ భూమి కూడా ఇప్పటివరకు 50 ఎకరాల భూమిని మేము ఇది చేసినాము. వాటన్నింటినీ కూడా చట్టబద్ధం చేస్తాం. ఇంకొక 50 ఎకరాలు కూడా కొంటాము. అది జంపన్న వాగు చుట్టూ కూడా కొంటాము. తల్లుల గొప్పతనాన్ని కీర్తించే శిలాశాసనమా వాళ్ళ మరి అంటే గుర్తుల కోసం అవి కూడా ఏర్పాటు చేస్తాము. పర్మనెంట్ టాయిలెట్స్ ఇంకా నిర్మిస్తాము. ఇంకా కొన్ని కొత్త రోడ్లు లైన్లోకి తీసుకొస్తాము. ఇవంతా ఒక డెవలప్మెంట్ అథారిటీ కమిటీ లాగా వేసుకుంటాం. ఈ జాతర అయిపోయినాక తిరుగువారం నెక్స్ట్ బుధవారం ఉంటుంది. ఆ జాతర అయిపోయినాక మినీ జాతర అంటే తిరుగువారం జాతర అయిపోయినాక కమిటీ వేసుకొని సక్సెస్ఫుల్గా నెక్స్ట్ మినీ జాతర వరకు మీరు ఆ పనులు చూస్తారు. ఇది పరిస్థితి. నేనే స్వయంగా తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటాను. ఒక మంత్రి స్థాయిలో నాకు ఎటువంటి ఆలోచన అవసరం లేదు, ఏది చెప్పవలసిన అవసరం లేదు. కొంతమేరకు అసౌకర్యం జరిగింది. వివిఐపీలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడ్డ విషయం నిజమే. కానీ ఖచ్చితంగా ఒక మంత్రి స్థాయిలో అప్పుడు నేను ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జాతర కోసం అహర్నిశలు కృషి చేశాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. తిరుగువారం లోపు దీనికి పక్కా ప్రణాళిక ఏర్పాటు చేస్తాం. అనంతరం పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా జాతరకు సంబంధించిన ల్యాండ్ అక్వేషన్ కావచ్చు, జాతరకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఖచ్చితంగా మా దృష్టి ఉంటుంది. ఒక కమిటీ వేస్తామని మంత్రి ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే మరో విషయం కూడా చెప్పారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వన దేవతలకు ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా సీతక్క ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా నేను లోకల్ బిడ్డను, లోకల్లో ఉంటాను, ప్రజాప్రతినిధులతో అందరితో మాట్లాడి అన్ని సౌకర్యాలు కలిగే విధంగా చేస్తాను. జాతీయ హోదా దీనికి కల్పించాలి. కుంభమేళ కంటే ఇది చాలా పెద్దది. ఎటు చూసినా 25 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో జనసంద్రోహం ఉంటుంది. కాబట్టి వెంటనే దీన్ని జాతీయ హోదా కల్పించాలని ఆర్టీవీతో సీతక్క చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెప్టెన్ శివతో రవినాయక్, ఆర్టీవీ, మేడారం గద్దెల నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.